ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలా రోజుల నుండి నేను సరిగ్గా వీడియోస్ తీయట్లేదు. ఆల్రెడీ ఒక 1 మంత్ తీసి మధ్యలో చాలా గ్యాప్ వచ్చిన తర్వాత వీడియోస్ స్టార్ట్ చేశాక కూడా మీరంతా నన్ను చాలా బాగా ఆదరించారు. కొంతమంది సర్టన్ పీపుల్ అయితే కంపల్సరీ నేను వీడియో పెట్టిన వెంటనే వీడియోస్ చూడడం, కామెంట్స్ చేయడం, లైక్స్ కొట్టడం అలా చేశారు. సో నాకు అది బూస్టింగ్ ఇచ్చింది. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఇంకా స్టాప్ చేస్తానేమో, అసలు కుదరట్లేదు అనుకున్నాను. నేను వీడియో పెట్టగానే మీ రెస్పాన్స్ నచ్చి ఇంకా నాకు అది బూస్టింగ్ ఇచ్చింది అనమాట. సో అందుకనేసి మీకు ఇంకా కొత్తగా ఏదో ఒక వీడియో చేసి చూపించాలని అనిపిస్తుంది. ఏంటంటే నాకు టైం దొరకక వీడియోస్ చేయట్లేదు, అంతే. కొంచెం గ్యాప్ వస్తుంది, ఆ తర్వాత కంపల్సరీ వీడియోస్ పెడుతూనే ఉంటాను. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఏంటంటే క్రాఫ్ట్ వీడియో, పేపర్ క్రాఫ్ట్ వీడియో. నేను పేపర్ క్రాఫ్ట్ చేయడం నేర్చుకుంటున్నాను. నాకు వచ్చింది నేను వీడియో చేయట్లేదు. అవి ఏంటంటే నేను నేర్చుకుంటున్నాను. ఒక దగ్గర ఒక క్రాఫ్ట్ ఛానల్ అమ్మాయి ఉంది, సో తన దగ్గర నేర్చుకుంటున్నాను. ఆ వీడియోస్ని మీకు షేర్ చేయాలి, నేర్చుకునేవి అనేసి నేను ఒక వీడియో షేర్ చేశాను. ఇప్పుడు వీడియో కూడా మనకు పేపర్ క్రాఫ్ట్ వీడియోనే. అవి అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. ఎంత అంటే అవి రియల్గా మనం అంత అందంగా మనం చేయగలుగుతామా అన్న అట్లున్నాయన్నమాట. సో ఏంటంటే ఒకటి మామూలుగా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఆ ఫోటో ఫ్రేమ్లో మామూలుగా ఫ్లవర్స్ వచ్చి ఒక చెట్టు లాగా వచ్చి పైన ఫ్లవర్స్ లాగా వస్తుంది. అదైతే చాలా న్యాచురల్ ఉంటుంది. ఆ వీడియోని ఇందులో షేర్ చేస్తున్నాను. ఇందులో ఒక 3 వీడియోస్ షేర్ చేస్తాను ఎట్ ఏ టైం. ఒకటే వీడియోలో మొత్తం క్రాఫ్ట్స్ షేర్ చేస్తాను, నేను నేర్చుకునేవన్నీ. సో అందులో ఏంటంటే పేపర్ క్రాఫ్ట్లో ఇవన్నీ పేపర్స్తో చేసేది అనమాట. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే, పెద్దగా చేసేది ఏం లేదు. మొన్న చేసిందేమో ఉలెన్ థ్రెడ్స్తో చేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే పేపర్స్తో చేసే వీడియో అనమాట. ఇది చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఇది బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఇది వీడియో ట్రై చేయండి మీరు కూడా. ఇంకొక వీడియో ఏంటంటే పేపర్ ఫ్లవర్, రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా. సో రోజ్ ఫ్లవర్స్ పేపర్స్తో చేయడం. అదేంటంటే మామూలుగా బొకేలా అలా రెడీ చేసిన ఫ్లవర్స్ని మనం బొకేలాగా పెట్టుకోవచ్చు, ఒక బొకేలా రెడీ చేసి అలా చేసుకోవచ్చు. లేదంటే ఒక కుండీలా తీసుకొని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి, సో ఎప్పటికీ అలా పెట్టుకోవడానికి అలా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈరోజు ఆ వీడియో కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం చిన్నప్పుడు బటర్ఫ్లైస్ తీసుకొచ్చుకునేది కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక లైన్గా ఇలా పెట్టుకునేది ఆ బటర్ఫ్లైస్ అన్ని. సో అదే వాటిని మనం పేపర్స్తో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవడం అనమాట. పెద్ద బటర్ఫ్లై ఇలా చిన్న లాస్ట్లో చిన్న బటర్ఫ్లై వస్తుంది కదా. సో ఆ బటర్ఫ్లైస్ వీడియో అది ఇంకొక వీడియో అనమాట. అది కూడా ఇందులో షేర్ చేస్తాను. అదేంటంటే బటర్ఫ్లైస్ అన్ని పేపర్స్తో తయారు చేసుకోవడం, చిన్నది మిడిల్ది అలా ఒక 5-6 బటర్ఫ్లైస్ చేసుకుని మనం ఇలా వాల్కి డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఏదో ఫోటో ఫ్రేమ్ మీద ఇలా అని పెట్టుకోవచ్చు అనమాట. అది చాలా బాగుంటుంది. ఇంకా మీకు నచ్చిన కలర్స్ మీ వాల్ని బట్టి, మీ వాల్ డెకరేషన్ బట్టి మీరు చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో ప్రిఫర్ చేశాను దానికి. ఈ 3 వీడియోస్ నేను ఒకటే వీడియోలో షేర్ చేస్తున్నాను. అసలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి. లెంతీ అయిందని మాత్రం చూడకండి, ఎందుకంటే అన్ని డిఫరెంట్గా షేర్ చేసే బదులు ఒక్కొక్క వీడియోని అన్ని కలిపేసి 3 క్రాఫ్ట్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. నా క్రాఫ్ట్స్ వీడియో ఛానల్ కాదు కాబట్టి, సో ఒక దగ్గర ఉంటాయి నేను నేర్చుకున్నాయి అనేసి 3 ఒకసారి షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదొక ఫోటో ఫ్రేమ్. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇది అసలు మీరు నమ్ముతారా? ఫోటో ఫ్రేమ్ అంటే నేనైతే ఫస్ట్ టైం ఇది వాల్కి పెట్టి ఉన్నప్పుడు చూశాను. అస్సలు నమ్మలేదు. మనం చేసింది అంటే బయట తీసుకొచ్చిందేమో అన్నట్లుగా ఉంది. చాలా ఈజీ, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది మీకు కూడా బాగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. అసలు లుకింగ్ ఎంత బాగుందో చూడండి. ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. దీనికి ఏం కావాలంటే మనం ఒక ఫోటో ఫ్రేమ్కి ఒక A4 షీట్ సైజులో ఒక పేపర్ తీసుకోవాలి. అదేంటంటే మామూలుగా మనకి దొరుకుతాయి కదా డ్రాయింగ్ షీట్స్. సో అందులో వైట్ది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఏమేమి ఐటమ్స్ కావాలో కూడా చెప్తాను చూడండి.
మీరు ఒక సీజర్ కావాలి. ఇంకా క్రాఫ్ట్స్ అన్నిటికీ సీజర్, ఈ ఫెవిస్టిక్, కలరింగ్ కోసం స్కెచ్ పెన్స్, అవి ఏంటంటే చిన్న చిన్న పూసలు అన్నమాట. అవి మన దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేకపోతే లైట్ అన్నమాట. నేనైతే మామూలుగా ఉంటాయి కదా ఎప్పుడైనా, సో అవన్నీ పక్కన పెట్టేస్తాను పూసలు లాంటివి, సో అవి యూజ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒకటి 4x4 పేపర్ తీసుకున్నాం అన్నమాట. అది డ్రాయింగ్ షీట్ కట్ చేసాము చిన్నగా, సేమ్ స్క్వేర్ షేప్లో కట్ చేసి దాన్ని అలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాని సైడ్స్ ఉంటాయి కదా, సో సైడ్స్ వన్ సైడ్ పట్టుకొని వన్ సైడ్ కార్నర్ ఎలా అంటే ఫ్లవర్కి ఎలా వస్తుంది అలా కర్వ్ లాగా కట్ చేసేయాలన్నమాట. చూడండి, ఫ్లవర్లా వచ్చేస్తుంది. సో ఫ్లవర్లా వచ్చింది కదా, దీన్ని ఏంటంటే మనం ఒక వన్ సైడ్ కట్ చేయాలి. మామూలుగా పెట్టెల్స్ ఉంటాయి కదా, సో ఒక పెట్టెలు కట్ చేయాలన్నమాట. సో అలా ఫోల్డ్ చేసామంటే ఫ్లవర్ ఏంటంటే ఇట్లా గుత్తిలాగా వస్తుంది. సో దాన్ని ఫెవిస్టిక్తో స్టిక్ చేయాలి. సో ఫ్లవర్ మనకి ఒక గుత్తిలాగా దగ్గరగా మామూలుగా మొగ్గలు ఉంటాయి కదా, సో అలా కనిపిస్తుంది అన్నమాట. నీట్గా కనిపిస్తుంది. మామూలుగా అలా పేపర్ ఫ్లవర్ ఎలా ఉంటుంది అలా దూరంగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. దీన్ని ఏంటంటే ఆ సైడ్స్ ఉంటాయి కదా, వాటిని అలా సైడ్కి వంచి పెట్టినాం అనుకో, ఒక లుకింగ్ అనేది సేమ్ ఫ్లవర్ లుక్ ఎలా ఉంటుంది రియల్గా అలా వస్తుందన్నమాట. చూడండి, ఫ్లవర్ లుక్ వచ్చింది కదా. దీనికి ఏంటంటే మధ్యలో మనం పూసలు ఉంటాయి కదా, సో వైట్ కలర్ పూస ముత్యం తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ మేము, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్కి కూడా మీకు నచ్చిన కలర్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మాకు టైంకి లైట్ పింక్లో దొరికిందన్నమాట. యాక్చువల్గా డార్క్ పింక్లో ఉంటే బాగుంటుంది అనేసి మేము ఏం చేసామంటే దీనికి కలరింగ్ వేయాలనేసి పింక్ కలర్ స్కెచ్ పెన్తో కలరింగ్ చేసాము. మీరేంటంటే మామూలుగా డార్క్ దొరికితే డార్క్ తీసేసుకోండి, లేదు ఇంకేదైనా ఫ్లవర్కి ఇంకేదైనా కలర్ మీరు చేద్దామంటే వేరే కలర్స్ తీసేసుకోండి. చూడండి, ఒక 15-20 దాకా ఉంటాయి ఫ్లవర్స్, ఒక్కొక్క సైజు, చిన్న సైజు కొంచెం పెద్ద సైజు అలా చేసుకోవాలి. అందులో మధ్యలో ముత్యాలు పెట్టుకోవాలి. ఇదంతా స్కెచ్ చేసుకున్నాం మేము. ఇక్కడ మీరు కింద గ్రాస్ లాగా పెట్టడానికి అది కూడా మేమైతే గ్రీన్ అండ్ పింక్ ప్రిఫర్ చేసాము. మామూలుగా అయితే గ్రీనే బాగుంటుంది లుక్, ఎందుకంటే గ్రాస్ గ్రీన్లోనే ఉంటుంది కదా, సో అదే ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. దీనికి కూడా ఏం లేదండి, ఒక స్క్వేర్ షేప్లో ఉన్న పేపర్ని ఫోల్డ్ చేసి మామూలుగా ఇలా మధ్యలో కట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా కట్ చేస్తున్న మధ్య మధ్యలో గ్యాప్స్ రావాలి. యాక్చువల్గా గ్రాస్ ఎలా కనిపిస్తుందో అలా మనకు అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ మీకు. సో అలా కట్ చేస్తున్న మధ్యలో తీసేస్తూ ఉండాలన్నమాట, గ్యాప్స్ వస్తూ ఉండాలి. చూడండి, అందులో మధ్యలో లాగేస్తున్నాము. అలా ఒకసారి కట్ చేసింది లాగేసి ఒకసారి కట్ చేసి ఉంచుతున్నాం. అలా సేమ్ గ్రాస్ లుక్ ఎలా అప్ అండ్ డౌన్లో వస్తుందో, సో సేమ్ గ్రాస్ లుక్ లాగా వస్తుంది. దీనికి ఏంటంటే కలరింగ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ కలర్ మీరు డ్రాయింగ్ షీట్ తెచ్చుకొని గ్రీన్ కలర్ దానికి అలా కట్ చేసుకోవచ్చు. మన దగ్గర లేనప్పుడు మాత్రం కలరింగ్ చేసుకొని కవర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో సేమ్ కలర్ మనకు డ్రాయింగ్ షీట్ దొరకకపోతే స్కెచ్ పెన్స్ అయితే దొరుకుతాయి కదా, సో స్కెచ్ పెన్స్తో అలా కలరింగ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు ఇంకా ఈజీగా అయిపోవాలంటే మీకు ఈజీ మెథడ్ అయితే సేమ్ కలర్ డ్రాయింగ్ షీట్స్ తెచ్చుకుంటే చాలా బెటర్ అన్నమాట. సో ఇది చూడండి, అలా 4 రెడీ చేసి పెట్టుకున్నాము గ్రీన్ కలర్లో. ఇక్కడ ఏంటంటే మామూలుగా 3కి ఇలా ఉంటుంది కదా, సో మిడిల్ పార్ట్ అలా తీసుకోవాలన్నమాట. మామూలుగా ఒక వైట్ కలర్ షీట్ లేదా బ్లాక్ ఉంటే బ్లాక్ ప్రిఫర్ చేసేయండి. ఇది బ్లాక్లో ఉంటుందని బ్లాక్ తీసుకున్నాము. మీరు ఇంకా దీన్ని ఎలా అంటే కలరింగ్ చేసుకోవచ్చు. వైట్ కలర్ తీసుకొని అలా స్కెచ్ పెన్తో కానీ దేంతోనైనా అలా గీసుకోండి. ఫస్ట్ అది ఎలా వస్తుందో అలా గీసుకొని దాని తర్వాత దాన్ని సిజర్తో కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి, A4 షీట్ సైజులో తీసుకున్నాము ఫోటో ఫ్రేమ్కి. అదేంటంటే డ్రాయింగ్ షీట్ బ్యాక్ సైడ్ కాటన్ ఉంటుంది కదా, సో కాటన్ బాక్సెస్లో ఉంటుంది కదా, సో అది తీసేసుకున్నాం అన్నమాట. కార్డ్బోర్డ్ది అది కట్ చేసుకున్నాము, ఎందుకంటే మనకు స్ట్రాంగ్గా ఉండాలి కదా. మామూలు ఉత్త A4 షీట్ పెడితే ఫోటో ఫ్రేమ్ లాగా స్ట్రాంగ్గా ఉండదు కదా, సో దీనికి కావాల్సింది అంతే. ఇంకా కార్డ్బోర్డ్ది A4 షీట్ సైజులో లేదంటే ఒక ఫోటో ఫ్రేమ్ సైజులో కట్ చేసుకొని కింద గ్రాస్కి మధ్యలో మామూలుగా 3కి ఎలా ఉంటుందో సో అలా, పైనేమో ఫ్లవర్స్. ఇంతే, ఎంత బాగా వస్తుందో చూడండి. ఇక్కడ ఫ్లవర్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం, పైన పెట్టుకోవాలి.
కిందేమో గ్రాస్ పెట్టుకోవాలి, మిడిల్లో అది పెట్టుకొని ఇంకా మనం డెకరేట్ చేసుకోవడమే. అది ఎలా డెకరేట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం రోజ్ ఫ్లవర్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అందుకనేసి ఒకటి పింక్ ఒకటి ఎల్లో తీసుకున్నాము. మామూలుగా బొకేస్లో పూల కుండీలో అలా ఉంటుంది కదా ఫ్లవర్, అది బంతి పూలాగా. సో అలాంటి ఫ్లవర్ ఒకటి అలా తయారు చేసి చూపిస్తాను చూడండి. దీనికి ఏంటంటే A4 షీట్ తీసుకోవాలి, ఒక పెన్సిల్ సైజు కట్ చేసుకొని మామూలుగా కింద మనం పట్టుకోవడానికి ఎలా ఉండాలో ఆ సైజు మనకు నచ్చిన సైజు. బొకే అయితే కొంచెం పెద్దగా తీసుకోవాలి, మామూలుగా పూల కుండీలో అలా వేసుకోవాలంటే చిన్నది తీసుకుంటే సరిపోతుంది. సో దాన్ని అలా పెన్సిల్ మధ్యలో ఏదైనా పెన్సిల్ కానీ ఏదైనా స్టిక్ లాంటిది పెట్టుకొని దాన్ని చుట్టుకొని దాన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట ఫెవిస్టిక్తో. సో దానికి కలరింగ్ వేసుకున్నాను అన్నమాట. మీరేంటంటే కలర్ చెప్పాను కదా, కలర్ది తీసుకోవచ్చు, అది ఆప్షన్. నా దగ్గర ఉన్న వాటితో చేయాలి కాబట్టి అలా చేసాము. సో దానికి కలరింగ్ ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, అలా దానికి కలరింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ పెటల్స్ లాగా సైడ్కి కట్ చేసుకొని అలా అతికించుకోవాలి. లీవ్స్ లాగా అన్నమాట, పెటల్స్ కాదు లీవ్స్ లాగా. ఆ స్టిక్కి లీవ్స్ లాగా వస్తాయి, ఫ్లవర్స్ ఏమో పెటల్స్ లాగా వస్తాయి. ఇది పెటల్స్ కట్ చేసుకోవడం, ఇది ఫ్లవర్ కట్ చేసుకోవడం చూడండి. సేమ్ యాస్టిజ్ ఆల్రెడీ మీకు ఫ్లవర్ కట్టింగ్ చూపించాను కదా, అలా ఒకటి స్క్వేర్ షేప్లో తీసుకొని ఫ్లవర్ అలా కట్ చేసుకోవాలి. సో ఇలా 4 కట్ చేసుకున్నాము, ఎల్లో 2 పింక్ 2 అలా 4 కట్ చేసుకొని దాన్ని రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలా ఒక పెట్టెలు అలా కట్ చేసేస్తున్నాము చూడండి. ఇక్కడ 2 పెటల్స్ కట్ చేస్తున్నాము. మామూలుగా దానికి ఫోటో ఫ్రేమ్కి 1 చేసాము కదా, ఇక్కడ 2 చేసాము చూడండి. ఇది మీకు డీప్గా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూపిస్తే చూడడానికి బాగుంటుంది, కానీ మళ్ళీ మీరు రెడీ చేసుకోవాలంటే అసలు రాదు. అందుకనేసి నీట్గా మొత్తం కట్ చేసే దాంతో సహా చూపిస్తున్నాను చూడండి. ఒక పెటల్ 2 పెటల్స్ అట్లా సైజ్ చిన్నది, లాస్ట్కి చిన్నది రావాలి కదా. సో అందుకనేసి అన్నీ అలా కట్ చేసుకున్నాను. ఇదేంటంటే కింద వస్తుంది, కింది నుండి అట్లా
ఒక్కొక్కటి వస్తుంది అన్నమాట, స్టేజెస్ లాగా, స్టెప్స్, కింద స్టెప్ తర్వాత స్టెప్ అలా. సో లాస్ట్ చిన్నది వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇంక ఈ ఫెవిస్టిక్ అయితే పేపర్స్కి బాగా అంటుకుంటాయి. సో ఫెవిస్టిక్ యూజ్ చేస్తే సరిపోతుంది మనకి. పెద్దగా ఫెవికాల్ అలాంటివి పెద్ద పెద్దవి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇంక దీన్ని ఫ్లవర్ లాగా వెనుకకి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్లవర్ లాగా వెనుకకి ఫోల్డ్ చేసుకున్నాము. సో ఒక స్టెప్ అయిపోయింది కదా, అందులో ఇంకొక స్టెప్ రావాలి కదా. సో సెకండ్ది రోజ్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎల్లో కలర్, పింక్ కలర్ అలా చేసుకోవచ్చు, లేదంటే ఎల్లో అండ్ పింక్ కలిపి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆ 3 చూపిస్తాను మీకు, ఎల్లో అండ్ పింక్ కలిపింది, ఎల్లో పింక్ అన్నీ చూపిస్తాను. సో ఇలా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను చూడండి, మధ్యలోకి మొగ్గలాగా అలా. సో వీటిని మళ్ళీ లాస్ట్ కార్నర్స్లో కొంచెం కట్ చేసుకొని స్టిక్ చేసుకోవడానికి అన్నమాట. మరి అలా ఉంటే పైకి వచ్చేస్తుంది కదా ఫ్లవరు. సో అందుకని లాస్ట్ కార్నర్స్లో కట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి పెద్దది ఉంది కదా, అందులో సెకండ్ది ఇది పెట్టాను పింక్ కలర్ది. సో మీకు సేమ్ కలర్ రావాలనుకుంటే ఏం చేయాలంటే సేమ్ కలర్స్ కట్ చేసుకోండి. ఇక్కడ అన్ని కలర్స్ కలిపి పెట్టింది ఇది చూడండి. అలా ఆల్రెడీ స్టిక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో దానికి ఏంటంటే అలా కట్ చేసుకోవాలి. అందులో ఈ ఫ్లవర్ని మనం లోపలికి పెట్టి స్టిక్ చేసుకోవాలంటే కొంచెం సైడ్స్కి అలా కట్ చేస్తే అందులోకి కరెక్ట్గా ఉండిపోతుంది అన్నమాట. చూడండి లీవ్స్ లాగా మళ్ళీ అదొక పెటల్స్ లాగా వస్తుంది అన్నమాట. చూడండి అందులో మధ్యలో ఈ ఫ్లవర్ పెట్టేసుకుంటే మంచిగా అతుక్కుంటుంది. కథ కింద ఇలా వచ్చింది చూడండి, సేమ్ యాస్టేజ్గా ఒక ఫ్లవర్కి ఎలా ఉంటుందో సో అదే రకంగా చేసాము దీన్ని. న్యాచురల్గా ఉంది. కలర్స్ ఏమో 2 కలర్స్ కలిపి చేసాము. ఓన్లీ ఎల్లో కలర్ కావాలంటే ఓన్లీ ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు. పింక్ ఇక్కడ చూడండి, పింక్, ఎల్లో అన్నీ డిఫరెంట్గా ఇలా సపరేట్ కలర్స్ కలిపి కలర్స్ అలా 3 చేసామన్నమాట. సో ఇదేమో డిఫరెంట్ ఫ్లవర్ అన్నమాట. 3-4 చేసాము. సో వీటిని ఏంటంటే మనం మామూలుగా ఒక బొకే లాంటివి తీసుకొని అందులో వేసుకోవాలి అంతే, పెద్దగా ఏముండదు. చూడండి ఒకటి అలా గ్లాస్ది తీసుకొని అందులో వేసేసాము. ఇంకా అంతే, ఫ్లవర్ పాట్ రెడీ అయిపోయిందనమాట. ఇది మామూలుగా టేబుల్స్ పైన అలా బాగుంటుంది గ్లాసెస్ తీసుకుంటే కింద, లేదంటే టీవీ దగ్గర అక్కడ ఫ్రంట్ రూమ్లో అలా బాగుంటుంది. ఇందులో ఇంకో ఫ్లవర్ ఉంది కదా, సో అది కూడా నేను ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను, అది వీడియో చేయలేదన్నమాట. ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు తీసుకొచ్చుకునేది, బయటకి ఎటైనా వెళ్ళినప్పుడు అలా వాల్స్కి పెట్టుకునే వాళ్ళము. న్యాచురల్గా బాగుండేవి. ఇవి ఏంటంటే మనం పేపర్స్తో తయారు చేసుకునేవి. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. ఫెవిస్టిక్ కావాలి మనకి, దీనికి థ్రెడ్ కావాలి, ఆ థ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న థ్రెడ్. జస్ట్ అలా మనం ముడి వేయడానికి అన్నమాట, అంతే. ఇక్కడ చూడండి స్క్వేర్ షేప్లో అలా పేపర్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే సైజుని బట్టి మనకి బటర్ఫ్లై సైజ్ వస్తుంది. పెద్దది కావాలంటే పెద్దగా, చిన్నది కావాలంటే చిన్నగా, కాకపోతే స్క్వేర్ షేప్లోనే తీసుకోవాలి. ఆ స్క్వేర్ షేప్లో తీసుకున్న పేపర్ని ఫోల్డ్ చేసి మిడిల్లోకి కట్ చేసుకోవాలి. సో అందులో ఒక పార్ట్ ఉంటుంది, సో ఆ పార్ట్ని ఇలా సైడ్స్ చూడండి, సైడ్కి అలా ఫోల్డ్ చేసేసి మధ్యలోకి క్లోజ్ చేయాలి. చూడండి ఆ సైడ్ ఈ సైడ్ కార్నర్స్ మాత్రం ఫోల్డ్ చేస్తున్నాము. సో అలా ఫోల్డ్ చేయాలి కార్నర్స్ని, దాని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. చూడండి క్లోజ్ అయిపోయింది అనమాట అలా. సో దీన్ని ఏంటంటే
జిగ్జాగ్ సైజు వన్ వన్ టైం ఇటు వన్ టైం అటు అలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు తెలుసు కదా జిగ్జాగ్ అంటే ఎలా చేసుకోవాలో. సో ఒకసారి ఇటు ఒకసారి అటు అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి బటర్ఫ్లై షేప్లో వస్తుందన్నమాట. సో ఇది పెద్ద పేపర్ తీసుకుంటే పెద్దగా వస్తుంది బటర్ఫ్లై, చిన్నది తీసుకుంటే చిన్నగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే కింది పార్ట్ రెడీ అవుతుంది, ఇది పైన పార్ట్ కాదు. మొత్తం బటర్ఫ్లై ఒక్కసారి రాదనమాట, కింది పార్ట్ పైన పార్ట్ అలా సపరేట్గా రెడీ చేసుకోవాలి. ఇలా ఇంకొక ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్లో ఇంకొక పార్ట్ సెకండ్ ఉంటుంది కదా, హాఫ్ కట్ చేసుకున్నాం కదా. సో ఇంకొక పార్ట్ని కూడా అలా ఇది స్ట్రెయిట్గా సేమ్ అలా జిగ్జాగ్లా అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. మామూలుగా ఫస్ట్ ఏంటంటే కార్నర్స్ క్లోజ్ చేసేసి అలా చేసుకున్నాం. ఇదేంటి ఇలా క్లోజ్ చేసుకుని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని కలిపితే మనకు బటర్ఫ్లై రెడీ అయిపోతుంది. చూడండి, ఫస్ట్దేమో వి షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి, ఇదేమో వి ఆపోజిట్లో ఉంటుంది కదా. సో అలా ఏ లాగా సో అలా ఫోల్డ్ చేసుకొని దాన్ని కొంచెం ఓపెన్ చేసేసి అక్కడ మనం దానికి దీన్ని కలిపేసి ఒక థ్రెడ్ కట్టేసామనుకో, లేదా ఒక ఫెవికాల్ ఏదైనా అంటూ పెట్టినా బాగానే ఉంటుంది. సో థ్రెడ్ కడితే కూడా బాగానే ఉంటుంది. సో థ్రెడ్ కట్టేసుకుంటే బెటర్, ఇంకా అంతా కలిపి ఉంటుంది. సో అందుకనేసి ఇక్కడ థ్రెడ్ కట్టేస్తున్నా. చూడండి బటర్ఫ్లై ఎలా రెడీ అవుతుందో. సో మనం ఆ పేపర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది. ఏ థ్రెడ్ అయినా పర్లేదు కానీ అదే కలర్లో తీసుకుంటే కనిపించకుండా ఉంటుంది అన్నమాట. చూడండి ఆ థ్రెడ్కి అలా కింద పార్ట్ పైన పార్ట్ కలిపి కడితే సేమ్ ఎలా బటర్ఫ్లై ఉంటుందో సో అలానే వచ్చిందనమాట. సో ఇది ఏంటంటే మనం తీసుకున్న సైజుని బట్టి బటర్ఫ్లైస్ అనేది వస్తాయి. మనకి ఇష్టం వచ్చిన కలర్ ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ అక్కడ థ్రెడ్స్ కూడా అలా మనం కొంచెం ముందు పెట్టామంటే ఆ బటర్ఫ్లైకి అలా ఉంటుంది కదా, కనిపిస్తుంది అన్నమాట అలా. సో అది మన ఇష్టము. ఇంకా చూడండి ఎంత బాగుందో. దీనికి ఏంటంటే మనం డిఫరెంట్ కలర్స్ మల్టీ కలర్స్ కలిపి ఉన్నాయి అలాంటి పేపర్స్ తీసుకుంటే కూడా సేమ్ బటర్ఫ్లైస్ లాగా కూడా అనిపిస్తుంది. వీటిని ఏంటంటే సైజెస్ని బట్టి తీసుకుంటే ఒక 5, 6, 7, 8 అలా సైజెస్ని బట్టి తీసుకుంటే మనకి సైజ్ అన్నీ కలిపేసి ఒక రోలో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని దీన్ని ఆల్రెడీ మనం ఫోటో ఫ్రేమ్ రెడీ చేసుకున్నాం. సో ఫోటో ఫ్రేమ్ మీద అలా అని పెట్టుకున్నాం అనమాట. బాగుంటుంది. మధ్యలో అలా గ్రీనరీ చెట్లు ఫ్లవర్స్ దగ్గరికే వస్తాయి కదా బటర్ఫ్లైస్. కింద ఏంటంటే మనం ఒక ఫెవిస్టిక్తో అయినా వాళ్ళకి అతికించవచ్చు, లేదంటే డబుల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా 2 సైడ్స్ అతుక్కునే. సో అది కింద మనం పెట్టేసుకొని ఆ బటర్ఫ్లైకి దాన్ని అలా వాళ్ళకి అతికించుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో.
3 క్రాఫ్ట్స్ మీరు ట్రై చేయండి, ఇంట్లో డెకరేట్ చేసుకుని చాలా బాగుంటాయి. ఇదేంటంటే మీకు నచ్చింది అనుకోండి, ఇది ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, ఒకవేళ ట్రై చేసి మీరు డెకరేట్ చేసుకొని అప్పుడు బాగుందో లేదో మీకు చూసిన వాళ్ళే చెప్తా ఉంటారు అనమాట, చాలా బాగుంది అనేసి. అప్పుడు నా కామెంట్స్లో చెప్పండి బాగుంది అనేది వచ్చింది అనేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.